శనగపప్పు ఆ గ్లాస్తో గ్లాసున్నర, చూస్తున్నారు కదా ఎన్ని గ్రాములు వచ్చిందో. తర్వాత అదే గ్లాసులో సగం వరకు పెసరపప్పు, కొంచెం ఒక చెంచా కందిపప్పు నానబెట్టాను. ఈ కొలతలన్నీ మా వాడు కొలిచినవన్నమాట. అంటే కొలుచుకుంటే ఎన్ని క్యాలరీలు లోపలికి వెళ్ళాయో వాడికి తెలుస్తుందట, ఒక అంచనా ఉంటుందట. అందుకని అలాగా మెజర్ చేసుకున్నాడు. ఒక అరగంట నానిన తర్వాత పచ్చిమిరపకాయలు అల్లం వేసి కొంచెం గట్టిగానే రుబ్బుకోవాలి. ఈరోజు కొంచెం నాకు పలచబడింది, ఉప్పు వేసరికి అలా అయిందనమాట. అవి మూగుట్లో నూనె కాగిన తర్వాత చిన్న చిన్న పకోడీలా వేసుకున్నాను. అయితే ఇవే కదా మసాలా గారెల్లా చేసుకుంటారు, మేము మరి అలా చెయ్యం కాబట్టి ఇలాగ పకోడీలా వేశాను. జీలకర్ర ఇంగువ వేశాను. రేపు 26వ తారీఖున ధనుర్మాసంలో 11వ పాసురం. దాని మీద చిన్న వీడియో, 3 నిమిషాల వీడియో ఛానల్లో ఉంది. ఛానల్ పేరు కింద వీడియో ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా చూడొచ్చు. హైదరాబాద్లో చిన్న చినుకు పడుతూ ఉంది. వారు చాలా చలిగా ఉందండి. అందరికీ శుభరాత్రి.